కట్టుకున్న భార్యను నెల రోజుల క్రితం పుట్టిన కొడుకును అత్యంత కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉన్న భార్యకు మాయమాటలు చెప్పి తన వెంట ఇంటికి తీసుకొచ్చిన కాసేపటికే దారుణానికి ఒడిగట్టాడు. బీర్ సీసాతో కొట్టి ఆపై గొడ్డలితో నరికి భార్య ప్రాణం తీశాడు. అనంతరం నీటి సంపులో పడేసి నెలల పిల్లాడి ఆయువు తీశాడు. 2.5 వయసున్న కన్న కూతురిని ఎదుటే ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. ఏడుస్తూ ఇంటి బయటకు వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివార్లోని అనాజ్పూర్ గ్రామంలో జరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్ కు చెందిన ఏర్పుల ధనరాజ్ కు బండరావిరాలకు చెందిన లావణ్యతో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 పిల్లలున్నారు. కుమార్తె ఆద్యకు 2.5 ఏళ్లు కాగా గత ఫిబ్రవరి 3న కొడుకు పుట్టాడు. గత నెల 3న పురిటి నొప్పులతో బాధపడుతున్న లావణ్యను అంబులెన్స్ లో వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి గేటు వద్దకు వెళ్లగానే ఆమె ప్రసవించింది. దీంతో ధనరాజ్ తన భార్యను తిరిగి అనాజ్పూర్లోని ఇంటికి తీసుకుని వచ్చాడు. 5 రోజుల తర్వాత లావణ్యను పుట్టింటికి పంపాడు. అనంతరం ఫిబ్రవరి 24న లావణ్యను ఇంటికి తీసుకుని వచ్చి బాబుకు తొట్టెల కార్యక్రమాన్ని నిర్వహించి మరుసటి రోజే ఆమెను పుట్టింటికి పంపించాడు. అప్పటి నుంచి ధనరాజ్ తండ్రి బాలయ్య కూడా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బండరావిరాలకు వెళ్లిన ధనరాజ్ బాబుకు ఇంజెక్షన్ చేయించాలని చెప్పి భార్య బిడ్డలను బైక్ పై అనాజ్పూర్ కు తీసుకుని వచ్చాడు. 1 గంటకు వారి ఇంటికి చేరుకోగా కాసేపటికే దంపతుల మధ్య గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ధనరాజ్ పక్కనే ఉన్న బీరు సీసాతో లావణ్య తలపై బలంగా కొట్టాడు. ఆమె కిందకు పడిపోగానే గొడ్డలితో మెడపై నరికేశాడు. ఆపై మంచంపై నిద్రిస్తున్న బాబును తీసుకెళ్లి ఇంటి ఆవరణలోని నీళ్ల సంపులో వేసి మోతేశాడు. ఇదంతా చూసిన కూతురు ఆద్య ఏడుస్తూ ఇంటి బయటికి రాగా ఇరుగు పొరుగు వారు దగ్గరకు తీసుకున్నారు. ఏం జరిగిందని ఆద్యను ప్రశ్నిస్తుండగా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ధనరాజ్ ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. దీంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా లావణ్య రక్తపు మడుగులో పడి ఉంది. బాబు కోసం వెతుకుతూ నీటి సంపు మూత తీయగా నీటిలో తేలుతూ కనిపించాడు. వరకట్నం కోసమే తన కూతురు మనవడిని ధనరాజ్ హత్య చేశాడని లావణ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేపట్టారు.